నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యారంగంలో రానున్న మార్పులు భీమవరం విద్యా దీవెన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వేల్పూర్లో సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన ఈవీఎంలపై అవగాహన సదస్సు వివరించిన తహసీల్దార్ ప్రసాద్. న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో పారిశుద్ధ్య కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన, సంఘీభావం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీలు. తణుకులో కొనసాగుతున్న అంగన్వాడీల రిలే నిరాహార దీక్షలు, సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్న నాయకులు. పెరవలి మండలం నడిపల్లి గ్రామంలో ఇంటింటా పర్యటించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఉండ్రాజవరం అంగన్వాడీల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి. అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి నిత్యాన్నదాన పథకానికి 1,11,116 రూపాయలు విరాళం ఇచ్చిన చెయ్యేరు గ్రామదాత వెంకటలక్ష్మి శిరీష. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యారంగంలో పలు మార్పులు తీసుకురానున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. శుక్రవారం పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ రాష్ట్రానికి చెందిన 400 మంది విద్యార్థులు జగనన్న విద్యా దీవెన ద్వారా ప్రపంచంలోనే ప్రఖ్యాతి కలిగిన విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారని గుర్తు చేశారు. తాను ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన 55 నెలల్లోనే 73,000 కోట్ల రూపాయలు ఈ రంగానికి ఖర్చు చేసినట్లు వివరించారు. చదువుల ద్వారానే విద్యార్థులు తలరాతలు రాష్ట్ర భవిష్యత్తు మారుతుందని విశ్వసిస్తున్నట్లు వెల్లడించారు. అందుకే నాడు నేడు విద్యా వసతి దీవెన, విదేశీ విద్య, ప్రభుత్వ పాఠశాలలను సిబిఎస్ఈ సిలబస్లోకి మార్చడం వంటి సంస్కరణలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను బటన్ నొక్కి తల్లిదండ్రులు, విద్యార్థుల జాయింట్ ఖాతాలకు జమ చేశారు. ఇది ఇలా ఉండగా భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అభ్యర్థనను ముఖ్యమంత్రి ఆమోదించారు. ఈ సభలో పాల్గొనేందుకు వచ్చిన సీఎంకు హెలిపాడ్ వద్ద ఘన స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో చదువు అన్నది ఒక తలరాతను మార్చే ఒక ఆస్తి. మనిషి తలరాతను గాని ఒక కుటుంబం పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి అనుకున్నా కానీ వెనకబడిన కులాల తలరాతలు గాని లేదా ఒక దేశపు భవిష్యత్తు కానీ ఇవన్నీ కూడా మార్చగలిగిన శక్తి కేవలం ఒక్క చదువు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, దీన్ని గట్టిగా నమ్మాను కాబట్టి ఈరోజు మనందరి ప్రభుత్వం విద్యా విధానంలో స్కూల్స్ దగ్గర నుంచి, గవర్నమెంట్ బడుల దగ్గర నుంచి మొదలు పెడితే హైయర్ ఎడ్యుకేషన్ దాకా ప్రతి అడుగులోనూ కూడా ఈ 55 నెలల ప్రయాణంలో విప్లవాత్మక అడుగులు వేయగలిగాము అని కూడా చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. తాను అడుగుతూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం హౌసింగ్ కాలనీలలో భీమవరం మున్సిపాలిటీలో తాను హౌసింగ్ కాలనీలో లెవెలింగ్ వర్కుల కోసం తాను అడిగాడు. 39 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఈ లెవెలింగ్ వర్కులకు శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సిమిలర్గా అదే మాదిరిగా రోడ్డు వర్క్స్ కోసం అడిగాడు. భీమవరం మున్సిపాలిటీ, భీమవరం రూరల్, వీరవసరం మండలంలో 5.5 కోట్లకు సంబంధించి అడిగాడు. అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. యనమదూరు డ్రైన్ దగ్గర భీమవరం టౌన్లో
ఫుట్పాత్ బ్రిడ్జ్ కావాలని అడిగాడు, దానికోసం 5.80 కోటి కావాలన్నాడు, అది శాంక్షన్ చేస్తా ఉన్నాము. కన్స్ట్రక్షన్ ఆఫ్ మేజర్ బ్రిడ్జ్ అట్ గొంతేరు డ్యామ్ అని అడిగాడు, దీన్ని కూడా 12 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తా ఉన్నామని చెప్తా ఉన్నాను. రీకన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జ్ భీమవరం నర్సాపురం రోడ్డు దగ్గర తొక్కడు డ్రైన్ల దగ్గర అని అడిగాడు, దీనికి 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అడిగాడు, దీన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరగాలని మనసారా. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దాడిశెట్టి రాజా, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తానేటి వనిత, ఎం నాగార్జున, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, ఎమ్మెల్సీలు వంక రవీంద్రనాథ్, కౌరు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ యు రవిప్రకాష్లు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా అభివృద్ధికి సంబంధించిన అంశాలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండగా భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేయడం అన్యాయమని ఈ పార్టీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ శుక్రవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న సంస్థలపై పోలీసులను వినియోగించడం సరైనది కాదని పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శులు సుభాష్ రాజు, కోమటి రవికుమార్, యువమోర్చా నాయకులు తోట గంగరాజు, కె సురేంద్ర, ఆకుల లీలాకృష్ణ, అడబాల శివ, వంకా లక్ష్మిలు ఉన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఏర్పాటు చేసిన ఈవీఎం, వీవీప్యాట్ల వినియోగంపై తణుకు మండలం వేలుపూరు గ్రామంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పిఎన్డి ప్రసాద్ పాల్గొని ఈ విధానంపై వివరించారు. ముఖ్యంగా గ్రామంలోని 15 పోలింగ్ స్టేషన్ల వద్ద వినియోగించే ఈవీఎంల డెమోను ప్రదర్శించారు. ఈ సదస్సులో ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ బిళ్లా సూర్యనారాయణరాజు, ఏఎస్ఓ ఏ గోవర్ధన్ రావు, వీఆర్ఏ నిమ్మలపూడి సుధాకర్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. కాగా ఇదే కార్యక్రమం శనివారం కొమరవరం గ్రామంలో నిర్వహించనున్నట్లు తహసీల్దార్ చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిర్వహిస్తున్న నిరవధిక ఆందోళన తణుకులో శుక్రవారం కూడా కొనసాగింది. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయం నుంచి రాష్ట్రపతి రోడ్డు మీదుగా నరేంద్ర సెంటర్ వరకు కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి సమస్యలను ప్రజలకు విన్నవించుకున్నారు. పారిశుద్ధ్యాన్ని పరిరక్షించే కార్మికులకు న్యాయం చేయమని కోరుతూ ఉంటే అరెస్టు చేయడం అన్యాయమంటూ పెద్ద పెట్టున నినాదాలిచ్చారు. ఎప్పటికైనా స్పందించి మేలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్, కార్యకర్తలు గుబ్బల గోపి, నీలాపు ఆదినారాయణ, మన్యల తాతయ్య, సరెళ్ల శ్రేణు, అజ్జి, మల్లీశ్వర్లు పాల్గొన్నారు. ప్రజలకు నష్టం చేసే ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ తణుకు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమం శుక్రవారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా విధులను బహిష్కరించి కోర్టు ముందు ఏర్పాటు చేసిన శిబిరంలో దీక్షలు చేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి కేవీవి సత్యనారాయణమూర్తి, న్యాయవాదులు మావూరి మృత్యుంజయరావు, గాజుల అప్పాజీ, పిల్లి రమేష్, కాసాని వెంకన్నబాబు, ఈద రామకృష్ణ, యునుమల వెంకట శివప్రసాద్, కాకొల్లు విజయులు పాల్గొన్నారు. అంగన్వాడీ వ్యవస్థను ఆచరణలో పెట్టి అమలు చేస్తున్న వర్కర్ల, హెల్పర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తణుకులో చేపట్టిన సమ్మె శుక్రవారం కూడా కొనసాగింది. ఈ మేరకు మండల అభివృద్ధి అధికారి కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో అంగన్వాడీలు యథావిధిగా కూర్చొని తమ వాణిని వినిపించారు. గర్భిణీలు, బాలింతలకు ఫేస్ యాప్ రద్దు చేయాలని, ఐసీడీఎస్కి డబ్బులు కేటాయించాలని, అంగన్వాడీ విద్యను బలోపేతం చేయాలని, పిల్లలకు యూనిఫామ్ను అందించి అమ్మఒడి అమలు చేయాలని, గర్భిణులకు, బాలింతలకు ఇస్తున్న రేషన్ క్వాంటిటీలను పెంచాలని, సెంటర్ నిర్వహణ ప్రతి నెల 1 గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వమే సరఫరా చేయాలని, అంగన్వాడీలకు తెలంగాణ రాష్ట్రం కన్నా అదనంగా వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని,
సర్వీస్లో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, సంక్షేమ పథకాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వి రత్నం, కార్యదర్శి ఎం ఆదిలక్ష్మి, పార్వతి, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. ఇది ఇలా ఉండగా మండల కేంద్రం ఎరగవరం గ్రామంలో అంగన్వాడీ కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని సమ్మె చేయడమే కాకుండా నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ కామన మునుస్వామి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ అడ్డగల్ల అజయ్ కుమారి, అంగన్వాడీ ప్రతినిధులు పి శ్యామల, డి ప్రభావతి, వి భవానీ, డి పెద్దలక్ష్ములు పాల్గొన్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 5 ఏళ్ల క్రితం ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యా ప్రయత్నంలో భాగంగా అరెస్ట్ చేసిన కోడికత్తి శ్రీనును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పేరూరి మురళీకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రూపొందించిన కరపత్రాలను శుక్రవారం విడుదల చేసి మాట్లాడారు. ఇదే అంశంపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 25వ తేదీన ఇప్పటి ముఖ్యమంత్రి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కడ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఒక కోడికత్తితో ఒక దాడి జరిగింది. ఆ దాడికి బాధ్యుడిగా జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రాలో పోలీసులపై నమ్మకం లేదని చెప్పి దీన్ని కేంద్ర నిఘా సంస్థలు దర్యాప్తు చేయాలని చెప్పారు. దాంట్లో భాగంగా ఎన్ఐఏ దర్యాప్తు జరిపింది. దర్యాప్తు జరిపి దీంట్లో కుట్రకోణం లేదనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది. దానితోటి అప్పటి నుంచి కూడా జనపల్లి శ్రీనివాసరావు అనేటువంటి కోడికత్తి సీన్గా ప్రసిద్ధుడైనటువంటి జనపల్లి శ్రీనివాసరావు అప్పటి నుంచి కూడా అండర్ ట్రయల్ ఖైదీగా శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఈ శ్రీనివాసరావుకి న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ప్రజలకు తెలియజెప్పడానికి, అట్లాగే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి రేపు సదస్సు జరుగుతూ ఉంది. ఈ సదస్సుని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతాం. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ అధ్యక్షులు న్యాయవాది గొల్లపల్లి అంబేద్కర్, జిల్లా అధ్యక్షులు యార్లగడ్డ రవీంద్ర, రిటైర్డ్ సబ్ రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, న్యాయవాది కౌరు వెంకటేశ్వర్లు, కె కృష్ణంరాజులు పాల్గొన్నారు. తణుకు వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముక్కోటి ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి రాజు ఆర్కెస్ట్రా కళాకారులు ఆలపించిన ఘంటసాల పాటలు అలరించాయి. ఇందులో భాగంగా గాయకులు ఆకుమర్తి రాజు, చెప్పాడ నాగేశ్వరరావు, షేక్ కాసిం, ప్రకాష్, చివటం సుబ్బారావు, కె దుర్గాప్రసాదరావు, బి రేణుకులు పాడిన పాటలు అభిమానుల ప్రశంసలు అందుకున్నాయి. ముఖ్యంగా పాత పాటలతో ప్రేక్షకులకు నూతన ఉత్తేజం కలిగించారు. వేటకు వచ్చా
చిత్తవు దూరా మత్తు వదలరా నితుర మత్తు వదలరా జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు జీవితమున సగభాగము నిద్దురకే సరిపోవు మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు అతి నిద్రలోలుడు తెలివిలేని మూర్ఖుడు పరమాత్మ గానలేక వ్యర్థంగా చెడతాడు మత్తు వదలరా నిపుర మత్తు వదలరా ప్రకటనలు